చిత్రపురిలో కొన్ని వేల కోట్ల స్కాములు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మనుషులందరూ కూడా ఆడుండి అక్రమంగా ఇల్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. మళ్ళా 110 కోట్ల అవినీతి జరిగిందని కోఆపరేటివ్ ఎంక్వైరీలో కూడా తేలినది. ఇట్లా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి చిత్రపురిలో. అసలు మరి బయట వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకి పర్మిషన్లు లేవు, జీవోల ప్రకారం రో హౌస్లు కట్టాలని లేదు, వాటికి ఎంఐజీ హెచ్ఐజీ అట్లా బ్లాక్లలో చూసుకుంటే ఏడ చూసుకున్నా కూడా అవినీతి. మరి దానికి సంబంధించి నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. రేపు ఇవే ప్రశ్నలు అక్కడ పోయిన కార్మికులు కానివ్వండి, ఇంకా మెంబర్స్ కానివ్వండి, ఇంకా మీడియా మిత్రులు మీరు కూడా అడగండి. అడిగితే జర వాళ్ళు కూడా అప్పుడు ఆన్సర్ చేస్తారో లేదో అనేది తెలియాలి కదా. ఇది అప్పుడు మనం మొన్న 700 కోట్ల భూమిలో 225 మంది అక్రమంగా రాజ్యం ఏలుతున్నారు. రో హౌస్లకు సంబంధించి రాసినాము, చిత్రపురిలో కాలనీలో జరుగుతున్న అరాచకాల గురించి కూడా రాసినాం. ఇది మెయిన్. మొన్న 6 రో హౌస్లలో అప్పుడు కొన్ని ఊలగొట్టిండ్రు, మరి ఇంకా 2 ఉన్నాయి ఆడ. మరి అవేం పాపం చేసినాయి, వాటిని కూడా ఊలగొడితే అయిపోతాయి అని చెప్పి మనం రాయంగానే టీపీఓ సంతోష్ గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మిగతా రో హౌస్లు కూడా కూలగొట్టడం జరిగింది. మరి మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. 15 రోజులలో మీరు మొత్తం కూలగొట్టుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిండ్రు.